గతంలో ఎప్పుడూ లేని విధంగా దూకుడు పెంచింది బీజేపీ. ఎన్నికల షెడ్యూల్కు ముందే టికెట్లు ఖరారు చేస్తున్నారు కమలనాథులు. గతంలో నామినేషన్ ముందు రోజు కూడా టికెట్లు ప్రకటించిన సాంప్రదాయం బీజేపీలో ఉండేది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నామినేషన్ చివరి రోజు కొందరు పేర్లు ప్రకటించింది కాషాయ దళం. ఇప్పుడు అందుకు భిన్నంగా షెడ్యూల్కు ముందే జాబితా రిలీజ్ చేసింది. అనుకూల వాతావరణం ఉపయోగించుకునే వ్యూహంలో కమలం నేతలు ముందుకెళ్తున్నారు. దేశవ్యాప్తంగా 267 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణలో 17 స్థానాలకు గాను 15 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా ఎన్నికల్లో చాలా స్పీడ్గా దూకుడుగా వెళ్తున్నటువంటి సందర్భం ఈ లోక్సభ ఎన్నికల్లో మనకు కనబడుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 2262 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి బీజేపీ తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను 15 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకొక 2-3 రోజుల్లో మిగిలిన 2 స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసేందుకు కావాల్సినటువంటి మెటీరియల్ను కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే గతంలో బీజేపీ ఎప్పుడు కూడా ఇలాంటి తరహా విధానాలను అవలంబించలేదు. షెడ్యూల్ విడుదలైనాక కొన్ని టికెట్లు అనౌన్స్ చేయడం, ఇంకా ముందుకెళ్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం, మరీ ఇంకా కొన్ని స్థానాలకైతే నామినేషన్ చివరి రోజు లేదా నామినేషన్ రోజు అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి కూడా గతంలో ఉండేది. రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితే. నామినేషన్ చివరి రోజు 5 అభ్యర్థులను కూడా ప్రకటించి వారికి అప్పటికప్పుడు బీఫామ్లు ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి మనకు గతంలో చూసాం. కానీ అందుకు భిన్నంగా ఈసారి బీజేపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని వినియోగించుకోవడం, ప్రచారానికి కావాల్సినటువంటి ఎక్కువ సమయాన్ని అభ్యర్థులకు ఇచ్చే ఉద్దేశం, ప్రతి ఇంటింటికి బీజేపీని కమలం పువ్వును, పార్టీ ఒక మెటీరియల్ను, పార్టీ యొక్క ఉద్దేశాలను తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అందులో భాగంగానే ముందుగా టికెట్లు అనౌన్స్ చేయడం ద్వారా తమకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. గతంలో 2018లో కేసీఆర్ ఇదే తరహా విధానాన్ని అవలంబించాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధానాన్ని కేసీఆర్ అవలంబించినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఇతర పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఇతర పార్టీలను ఒత్తిడిలోకి నెత్తడం, అదేవిధంగా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బీజేపీ తమ అభ్యర్థులకు ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ఉద్దేశంతో ఉంది. ఇప్పటికే క్యాంపెయినింగ్ కూడా దేశవ్యాప్తంగా పార్టీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ ఇటు స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో సభల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నెల 4-5 తేదీల్లోనే ఇప్పటికే 2 రోజుల పాటు నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. అదేవిధంగా మరో 3 రోజుల పాటు కూడా ఇదే నెలలో తెలంగాణ పర్యటించే విధంగా పీఎంఓ షెడ్యూల్ ఖరారు చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ విధానాలన్నిటి కూడా చూస్తుంటే గతంలో కంటే భిన్నంగా దూకుడుగా పార్టీ ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. తద్వారా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఏదైతే పార్టీ అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో 400లకు పైగా సీట్లను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నదో దాన్ని ఫుల్ఫిల్ చేసే దిశగా అయితే ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకునేందుకు పార్టీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు హరీష. అలాగే మనం గతంలో చూసుకుంటే కనుక నామినేషన్ వేసే చివరి రోజు వరకు కూడా ప్రకటన ఉండేది, అభ్యర్థుల ప్రకటన. బట్ ఇప్పుడు దానికి పూర్తి ఆపోజిట్లో కూడా బీజేపీ దూకుడు అనేది ప్రదర్శిస్తోంది. మనం చూసుకుంటే తెలంగాణలో 17 అభ్యర్థులకు గాను 15 మంది పేర్లను కూడా ఖరారు చేసేశారు. అసలు బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది రాబోయే పార్లమెంట్ ఎన్నిక? అంటే గతం ఖచ్చితంగా మనం దీనికి భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కొంత అభ్యర్థులను ఎంపిక చేయడంలో బీజేపీ మినమెంశాలు లెక్కిస్తూ ఉండేది. చివరి వరకు కూడా ఎవరు అభ్యర్థి అనేది తేల్చకుండా కన్ఫ్యూజన్ గురి చేసేది. ఎవరు ప్రచారం చేసుకోవాలి, ఎవరు ప్రచారం చేసుకోవద్దు, ఒక్కొక్క స్థానానికి 3-4 అభ్యర్థులు పోటీ పడుతున్నప్పుడు కూడా ఎవరికి టికెట్ ఫైనల్ అనేది చేయకుండా కొంచెం ఆలస్యం తాచారం చేసినటువంటి పరిస్థితులు ఉండేది. కానీ అందుకు భిన్నంగా ఈసారి బీజేపీ వెళ్తుందని చెప్పుకోవచ్చు. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రచారంలో ఎక్కువగా నిమగ్నం అవడం, పార్టీ ఉద్దేశాలను, పార్టీ లక్ష్యాలను గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రజలకు ఏం చేసింది, దేశ రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టింది, మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు ఉండబోతున్నాయి, ఎలాంటి విధానాలను తీసుకురాబోతున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి సమయాన్ని నేతలకు ఇవ్వడం, ఆ సమయాన్ని ఇప్పటికే కొంత అనుకూలమైనటువంటి వాతావరణం బీజేపీ ఉందని భావిస్తుంది. రామమందిర నిర్మాణం అయితేనేమి, గత 10 ఏళ్లుగా మోదీ పరిపాలనలో వచ్చినటువంటి మోదీ చరిష్మా అయితేనేమి, మోదీ అనే ఒక అంశాన్ని
ప్రజల్లోకి తీసుకెళ్లిన ఉద్దేశాలతోటి కూడా ఈ ముందస్తుగా టికెట్లను ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితి. వీలైనంత తొందరగా టికెట్లను ఖరారు చేయడం ద్వారా ఇతర పార్టీలను డిఫెన్స్లోకి నెట్టివేయడం కూడా. ఈ ఒకవైపు బీజేపీ ఖరారు చేసినటువంటి అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్ళిపోతుంటే ఇతర పార్టీలు మాత్రం ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఏ విధంగా ఉంటుంది, సామాజిక సమీకరణ లేనిది, అభ్యర్థుల బలాబలాలు ఏంది అనే లెక్కలు వేసుకుంటూ ఉంటాయి తప్ప ప్రచారంలో అంత దూకుడుగా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరికి వారు తమ టికెట్ల కోసం ప్రయత్నాలు చేసే ఉద్దేశంలో ఉంటారు. కానీ అభ్యర్థులు ప్రచారంలో ఉండకపోవడం అనేది బీజేపీ కొంత అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ముందస్తుగా టికెట్లు ఖరారు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.